ఎందుకో తెలుసా? ఇస్కరియోతు యూదా ప్రభు ప్రేమను విశ్వసించలేకపోయాడు, తేడాపడ్డాడు. యేసు ప్రభును అమ్మాడు, 30 వెండి నాణ్యాలకు అమ్మాడు. తప్పే జరిగింది. ఆ జరిగిన తప్పు విషయమై తాను ఏం చేయాలంటే ఆ డబ్బు తీసుకెళ్ళి దేవాలయంలో పడేసి వెళ్ళి ఉరేసుకోవటం కాదు, పరివర్తన చెంది ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆ ప్రధాన యాజకుల మంటపంలో ఉన్నాడు కదా, నేరస్తుడైనట్టు బంధించారు కదా, ఆయన కట్టి బంధించారు కదా, పరిగెత్తుకుంటూ పోయి ఆ 2 కాళ్ళు వాటేసుకొని ప్రభువా నన్ను క్షమించు అని ఏడ్చినట్లయితే, ఒక్క మాట ఆ మాటని ఏడ్చినట్లయితే, యూదా లే, నీ పాపము క్షమించబడి ఉన్నది, ఓ సమాధానం కలిగి పో అనేవాడు నా యేసయ్య. అన్నాడా? ప్రభువుని స్మరించుకున్నాడా? కారణం ఏంటో తెలుసా? సాతాను దూరాడు వాళ్ళలోకి. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలోనికి ప్రవేశించెను. ఈ సాతాను ఎవరిలోకైతే ప్రవేశించిద్దో వాళ్ళు దేవుడి ప్రేమని నమ్మరిక, వాళ్ళు దేవుని ప్రేమని విశ్వసించరిక. సీమోను పేతురులోకి సాతాను ప్రవేశించలేదు గనుక సీమోను పేతురు కూడా 3 సార్లు అబద్ధాలు ఆడాడు, ఆ యేసు ఎవరో నాకు తెలియదని. అయినా సరే సీమోను పేతురు అబద్ధాలు ఆడి కూడా ఒకటి నమ్మాడు, నేను అబద్ధీకుండా అయితే అయి ఉండొచ్చు, కానీ నా ప్రభు సత్యవంతుడు, నేను ఆయన్ని ప్రేమించకపోయి ఉండొచ్చు, నా ప్రేమ అస్థిరమైందై ఉండొచ్చు, కానీ నా ప్రభు ప్రేమ మాత్రం స్థిరమైంది. ఆయన్ని కొడతా ఉన్నారు. సీమోను పేతురు అబద్ధాలు ఆడుతున్నాడు. చూడండి, ఆయన్ని కొడతా శిక్షిస్తూ ఉన్నారు. సీమోను పేతురు అబద్ధాలు ఆడుతున్నాడు. నాకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు నా అబద్ధాలు ఆడుతూ ఉంటే అది ఆ దెబ్బలు తింటా కూడా చూశాడు. చూడండి పేతురికి వెళ్ళి చూడండి, ఆ సన్నివేశం ఒక్కసారి చూడండి. అది ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడు, నీకోసం నా ప్రాణం పెట్టాల్సి వచ్చినా పెడతాను కానీ నిన్ను వదిలిపెట్టి పోను అని అన్నాడు. యేసుప్రభు అన్నాడు, ఈ రాత్రి తెల్లవారి కోడి గుయ్యకు మునిపే 3 సార్లు నన్ను ఎరగనని నువ్వు అబద్ధం ఆడతావని ప్రభు మాట్లాడాడు. పేతురు అన్నాడు, చచ్చిపోతాను కానీ నిన్ను ఎరగనని అబద్ధాలు మాత్రం నేను ఆడను అన్నాడు పేతురు. అద్దుగా సన్నివేశం గుర్తొచ్చింది పేతురికి. నమ్మక ద్రోహినయ్యా నేను, కేఫా అదిగో చూస్తాడు చూడండి అక్కడ, అదిగో గుండె జారిపోయింది. చూశాడు, ఈయన అబద్ధాలు ఆడటం చూశాడు. ఆయన చెప్పింది జరిగింది. నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడుతాను అన్నది చెప్పింది జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇస్కరియోతు యూదా ఏమో ప్రభు దగ్గర నాకు క్షమాపణ దొరకదు అని ఫిక్స్ అయిపోయాడు. కానీ సీమోను పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. పేతురు గుండెలు ఏమని తెలుసా? నా ప్రభు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మాడు. నమ్మటం వలన అపోస్తలుడయ్యాడు, పరిచర్య చేశాడు, మనుషుల్ని పట్టే జాలరయ్యాడు, నిత్య జీవానికి వారసుడయ్యాడు, సింహాసనానికి సిద్ధపరచబడ్డాడు. ప్రేమని నమ్మాడు కాబట్టి. ఎవరి ప్రేమని? ప్రభు మీద తనకున్న ప్రేమని కాదు, తన మీద ప్రభువుకున్న ప్రేమని. కొట్టు నీ మైండ్ సరిగా పనిచేస్తే చప్పట్లు కొట్టి దేవుని మయంపరచాలి. ఏమి నమ్మాడు? ప్రభువు మీద తనకున్న ప్రేమ కాదు, తన మీద ప్రభువుకున్న ప్రేమని నమ్మాడు. కానీ యూదా అలా నమ్మలేకపోయాడు.
అలా నమ్మక అవిశ్వాసంగా వ్యవహరించిన వాడు యాడికి పోయాడు? యోధా యాడికి పోయాడండి? పరలోకానికి పోయాడా, పరదేశకు పోయాడా, పాతాళానికి పోయాడా? డౌట్ లేదు, పాతాళానికి పోయాడు. వాడు నశించాడని ఉంది బైబిల్లో. ఎందుకు నశించాడు? ఎందుకు నరకపాత్రుడయ్యాడు? ఎందుకు పాతాళ అగ్నికి పోయాడో తెలుసా? ప్రభు ప్రేమని శంకించినందుకు, సందేహించినందుకు. పొరపాటును కూడా మనం ఆ పని చేయకూడదు.